అందరూ 2024 ఎవరు ప్రధాని అవుతారు అనే ఉత్కంఠతోటి ఉంటే అదే రోజు భారతదేశంలో అతిపెద్ద పరీక్ష అయిన ఒక ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. లీక్ చేశారు. అసలు నీట్ ఎగ్జామ్ అంటే ఏంటి, ఎందుకు అది ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ అయింది, జూన్ 14వ తారీఖున రిలీజ్ కావాల్సిన రిజల్ట్స్ జూన్ 4వ తారీఖున ఎందుకు రిలీజ్ చేశారు, విద్యార్థులు సూసైడ్ చేసుకున్న మరణాలు ఎవరు బాధ్యత వహిస్తారు, దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఎగ్జామ్స్ లో నీట్ ఎగ్జామ్ కూడా ఒకటి. అయితే ఎవరైతే డాక్టర్ చదవాలని ఆశతో ఉంటారో వాళ్ళు మొట్టమొదటిగా రాసే ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్స్ లో మంచి మార్కులు సాధించి మంచి ర్యాంకులు వస్తే మంచి కాలేజీలో ఒక సీట్ వస్తుందని విద్యార్థులు ఎంతో ఆశతోటైతే ఉంటారు. దానికోసం విద్యార్థులు ఎంతో కష్టపడి బాగా చదివి మంచి మార్కులు మంచి సీటు వస్తుందని అనుకున్న సమయంలో ఒక్కసారిగా పేపర్ లీక్ అయ్యింది అనే వార్త తెలిసినప్పుడు ఆ విద్యార్థి యొక్క రియాక్షన్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. కొంతమంది బాధపడతారు, కొంతమంది డిప్రెషన్కు లోనవుతారు, కొంతమంది అయితే ఏకంగా సూసైడ్ దాకా కూడా వెళ్తారు. ఊహించడానికి చాలా భయంకరంగా ఉంది కదా, కానీ అదే జరిగింది. కొంతమంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. ఎందుకు ఈ నీట్ ఎగ్జామ్ ఇష్యూ ఇంత పెద్ద ఇష్యూ అయింది? ప్రతి సంవత్సరం ఒకరు లేదా ఇద్దరు ఫస్ట్ వచ్చే ర్యాంకులు సాధించేవారు, కానీ ఈ సంవత్సరం ఏకంగా 67 మంది ఫస్ట్ క్లాసులు వచ్చారు. సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 719 మార్కులు, థర్డ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 718 మార్కులు వచ్చాయి. కానీ ఇక్కడే డౌట్ వస్తుంది. ఎందుకంటే టెక్నికల్గా 719 మార్కులు, 718 మార్కులు, 717 మార్కులు అనేవి రావడం నీట్ ఎగ్జామ్లో అసాధ్యం. ఉదాహరణకి నీట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే 180 క్వశ్చన్స్ ఉంటే వాటికి ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి 4 మార్క్స్ ఉంటాయి. అంటే టోటల్గా 720 మార్కులు. అప్పుడు ఒక విద్యార్థి 179 క్వశ్చన్స్ కరెక్ట్గా పెట్టి ఒక క్వశ్చన్ రాంగ్గా పెడితే అప్పుడు తనకి 716 మరియు ఒక క్వశ్చన్ రాంగ్గా పెట్టడం వల్ల అప్పుడు తనకి టోటల్గా 715 మార్కులు అయితే వస్తాయి. ఒకవేళ విద్యార్థి 179 క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేసి ఒక క్వశ్చన్ వదిలేసినా కానీ 4 మార్క్స్ అయితే మైనస్ అవుతాయి. అప్పుడు టోటల్గా 716 మార్కులు వస్తాయి. అంతేకాని 717, 718, 719 అనే మార్కులు నీట్ ఎగ్జామ్స్లో అయితే అస్సలకి రావు. కానీ ఈ మార్క్స్ ఈ సంవత్సరం నీట్ ఎగ్జామ్స్లో చాలా మందికి వచ్చాయి. కానీ ఇది ఎలా సాధ్యం? నీట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్న ఎన్టీఏ దీనికి కారణం. ఎగ్జామ్ జరుగుతున్న ఒక గంటకే సోషల్ మీడియాలో నీట్ ఎగ్జామ్ పేపర్ చక్కర్లు కొట్టింది. దీంతో కొద్ది రోజులకే పాట్నా పోలీసులు 13 మందిని అరెస్ట్ అయితే చేశారు. ఈ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ కోసం ఏకంగా 30 నుంచి 50 లక్షల వరకు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. జూన్ 14న రిజల్ట్స్ రావాల్సి ఉంటే జూన్ 4వ తారీఖునే ఎందుకు రిలీజ్ చేశారు? దీనికి ప్రధాన కారణం ప్రజలంతా కూడా దేశ ప్రధాని ఎవరవుతారు అని ఉత్కంఠతోటి ఉంటే వారిని డైవర్ట్ చేసే విధంగా జనంలోకి ఎక్కువగా వెళ్ళకోకుండా దీని గురించి ఆ రోజు రిలీజ్ చేస్తే ఎక్కువ మందికి తెలియదు అనే ఆలోచనతో అయితే ఎన్టీఏ రిలీజ్ చేసింది. కానీ రిజల్ట్స్ వచ్చిన ఒక్క రోజుకే విద్యార్థులు గందరగోళానికి అయితే గురయ్యారు, ఆందోళన చేశారు, బయటకు వచ్చి ధర్నాలు అయితే మొదలు పెట్టారు. వారికి అన్యాయం జరిగింది అని బాధపడ్డారు. దీన్ని బట్టి ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా తయారైందంటే 10 నుంచి 20 లక్షలు ఉంటే ఎటువంటి ఎగ్జామ్ పేపర్ అయినా కానీ లీక్ చేసేలాగా ఉన్నారు. విద్యార్థులు ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. ఒక ఎగ్జామ్ పోయినంత మాత్రాన ఒక జీవితం అయిపోయిందని కాదు. మళ్ళా ఇంకో ఎగ్జామ్ కోసం చూసి దానిలో సక్సెస్ అయి చూపించాలి. అంతేకాని సూసైడ్ చేసుకోవడం అనేది మూర్ఖత్వం.